వస్తున్నావు కదా ట్రీట్ ఇస్తామని. ట్రీటా? అవును. ఎందుకు? పెళ్లికి ముందు బ్యాచెస్ బట్టి ఇవ్వలేదు, పెళ్ళయ్యాకెలా ట్రీట్ ఇస్తామని. అందుకే నాకు నిషాకి జరగబోయేది నిజమైన పెళ్లి, ఇది ఉత్తుత్తి పెళ్లి. రే ఏంట్రా నువ్వు అనేది? ఇలా చూడు, నా వైఫ్ నలుపో ఎరుపో నేను అసలు సరిగ్గా గమనించనే లేదు. ఇంకెలా రమ్మిపోయావని నువ్వు ఒకడవే. అంటే మీరు చిన్న చిన్న టచింగ్స్ కూడా చేసుకోలేదా? ఒట్టు మావా, అలాంటివేమీ లేవు. అయితే మాకు ట్రీట్ ఇవ్వవా? ట్రీట్ ఇస్తాన్రా, కానీ నాకు జరిగిన బొమ్మల పెళ్లి కోసం కాదు. నాకు అసలు పెళ్లే జరగలేదన్న ఇమేజ్ ని మెయింటైన్ చేయడం కోసం. నాకు పెళ్ళైందన్న విషయం మన సెట్కు మాత్రమే తెలుసు. ఎవడి వల్లైనా ఈ విషయం బయటికి తెలిసిందనుకో చెమడాలు ఒలిచేస్తాను. ఇంకో ముఖ్యమైన విషయం, నేను ఎప్పట్లాగే నిషానే ఫాలో చేయబోతున్నాను. నా మ్యారేజ్ ని గుర్తు చేసి నా ప్రయత్నాలను అడ్డుకోవాలని ఎవరు ట్రై చేయకూడదు, సరేనా? సరేరా. ఓకే, అయితే అందరూ రండి, ట్రీట్ ఇస్తా. హలో అంకుల్. హాయ్ అంకుల్, ఎలా ఉన్నారు అంకుల్? బాగున్నాను. అవును, మీరు ఏంటి అంకుల్ మమ్మల్ని మర్చిపోయారా? నేను కార్తిక్ ఫ్రెండ్స్. పాప బర్త్డేకి మీ ఇంటికి వచ్చాగా, మర్చిపోయారా? చాలా మంది వచ్చారు కదా, టక్కని గుర్తుకు రాలేదు. ఏమిటి అంకుల్, కార్తిక్ పెళ్లికి మమ్మల్ని ఎవరిని పిలవలేదు. ఈవిడెవరు? కార్తిక్ వైఫా? అవును, ఇక్కడే చేర్చాను. హాయ్, ఐమ్ దివ్య, ఐమ్ ఉమారాణి. సరే అంకుల్, ఈ కోమాని మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి. వస్తాను. ఏమ్మా వెళ్ళరానా? ఏమన్నా కావాలంటే కార్తీక్ అడుగు. సరే, జాగ్రత్త చూసుకోండమ్మా. జాగ్రత్త. బాయ్. బాయ్. తప్పండి తప్పండి తప్పండి. ఏంటి ఫోర్స్ కొడుతున్నావు? ఫాలో మీ. అలా దొరికావులే. రే కార్తిక్, నీ వైఫ్ ని లేడీస్ అంతా కలిసి ర్యాగింగ్ చేస్తున్నారా? త్వరగా వెళ్ళి కాపాడు. ఎక్కడ్రా? పోస్ట్ రూమ్ లో. హనీమూన్ తినకుండా కాలేజ్కి వచ్చా? కార్తిక్ నిన్ను ఈజీగా వదిలేస్తున్నాడే. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు నేనే కార్తిక్ ని. ఇదిగో ఇలా నీ దగ్గరికి వచ్చి, హాయ్ డార్లింగ్, హాయ్ స్వీటీ, హౌ క్యూట్ యు ఆర్. బుద్ధుందా మీకు? ఏ కార్తిక్, మేమంతా సీనియర్ స్టోరీ తెలుసు కదా, అందుకే అడిగాను బుద్ధుందా అని. మీరందరూ సీనియర్స్ కదా, ఒక జూనియర్ మర్యాద లేకుండా కూర్చొని ఉంటే మీరందరూ నుంచొని క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓయ్ లేవే, ఓయ్ లేవే. ఎంత స్టైల్ గా కూర్చొని ఉండొచ్చు చూడు. ఇలా చూడు, నువ్వు ఈ కాలేజీలో ఫైనల్ ఇయర్ లో చేరుండొచ్చు. ఈ కాలేజీకి సంబంధించినంత వరకు నువ్వు ఈ రోజు వచ్చిందనివి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నువ్వు జూనియర్వి, అర్థమైందా? అవును, నీ పేరేంటి? ఓయ్ నిన్నే అడిగేది, నోట్లో ముచ్చాలున్నాయా ఏంటి? నోట్ తెరవా? పేరేంటే చెప్పు. ఉమారాణి. ఉమారాణి పేరు మొహం చూడు. ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ అడుగుతున్నానా? రే మామా, దిస్ ఇస్ టూ మచ్ రా, మాకేం నచ్చలేదు. ర్యాగింగ్ అంటే ఇలాగే ఉంటుంది. ఇష్టమైన వాళ్ళు ఉండండి, లేని వాళ్ళు వెళ్ళిపోతూ ఉండండి. సరే నీ ఇష్టం. రండి వెళ్దారండి. మీరు ఇప్పుడు ఎంత మంచి వాడు కదా. బయలుదేరండి బయలుదేరండి బయలుదేరండి. ఏంటి అడిగిన దానికి సమాధానం చెప్పవా? ఏంటి లుక్కులు ఇస్తున్నావు? ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్? నలుగురు నలుగురు నలుగురు. మామా ఆగండి, నేను మీతో వస్తున్నా. నేను వెంటపడ్డ పిల్ల పేరు రైలా. నడక చూస్తే చిక్కుబుక్కు రైలా. పిల్లాంటి చూసి పెరిగింది. పిల్లాంటి చూసి హార్ట్ బీట్ పెరిగింది. ఎక్స్క్యూజ్ మీ, నాకెవరి సహాయం అక్కర్లేదు. హెల్ప్ చేసినట్టుగా హెల్ప్ చేసి నైస్ గా అతుకుపోవాలని చూస్తున్నావా? ఈ ఇంట్లో పాప దగ్గర నుంచి తాతయ్య వరకు మంచి పేరు సంపాదించుకోవచ్చు, కానీ నా దగ్గర నీ పప్పులు ఉడకవు. కర్మ కర్మ, దరిద్రం, భోజనం అయితే వంట కూడా సరిగ్గా చేయడం తెలీదు. నీ మొహానికి అయ్యా అయ్యా అని పాట ఒకటి. ఏంటి అలా చూస్తావు? మనుషులు తింటారా ఇది? పల్లెటూరు బయతో విలేజ్. ఇదేంటిది? ఓ, ఇందులో తమరి కోసం సెపరేట్ గా చేసి పెట్టుకున్నారా? నువ్వు వస్తుండు. కార్తీక్, ఎందుకు అలా అరుస్తావు? పాప నిద్రపోతుంది కదా. వదినా,
ఏనాడైనా నువ్వు ఇంత చండాలమైన భోజనం తిన్నావా? ఏం కార్తీక్, నిన్నటి వరకు మీ వదిన వంటని ఆహా ఓహో అంటూ పొగిడేవాడివి, ఈ రోజు నీ భార్య రాగానే నా వంట నీకు అంత చండాలం అయిపోయిందా? వదిన, అంటే ఈరోజు వంటలన్నీ నువ్వే చేసావా? మరి ఈ ఇంట్లో ఇంకెవరు చేస్తారు? అది సారీ వదిన, సారీ. ఈరోజు టైం బాగలేదు. ఎక్స్క్యూజ్ మీ సార్, నెంబర్ 1630 ఇల్లే కదా? అవును, ఏంటి విషయం? పిజ్జా డెలివరీ చేయాలి సార్. పిజ్జానా? మీరు అడ్రస్ మారొచ్చినట్టున్నారు సార్. లేదు సార్, కొత్త నెంబర్ 69, పాత నెంబర్ 30. ఈ నెంబర్ ఇచ్చారు సార్ ఆర్డర్ చేసిన వాళ్ళు. ఇది మా ఇల్లే, కానీ మా ఇంట్లో వాళ్ళకి పిజ్జా అంటే ఏంటో తెలియదే. అదేదో ఒక వస్తువు అనుకుంటారు. ఖచ్చితంగా ఆర్డర్ చేస్తుంటారు సార్. సార్ మీ ఇంటి నెంబరే కదా 23831346. ఈ నెంబరే సార్, ఈ నెంబర్ నుంచి ఆర్డర్ వచ్చింది. నెంబర్ కరెక్టే, కానీ ఈ ఇంట్లో ఎవరయ్యా పిజ్జా ఆర్డర్ చేస్తుంటారు? ఎవరో ఒక లేడీ ఆర్డర్ చేశారు సార్. ఉండు వదినా, నువ్వేమైనా పిజ్జా కావాలని ఆర్డర్ చేసావా? నేను చేయలేదు. విన్నావుగా? అవును, నీకెంత జీతం? మంత్లీ 25. అంత ఇస్తున్నారా? అవును. ఎక్స్క్యూజ్ మీ, మీరే కదా పిజ్జా ఆర్డర్ ఇచ్చింది? అవును, నేనే ఆర్డర్ చేశాను. బండి కొంచెం పట్టుకోండి. ఒక్క నిమిషం మేడం. పిజ్జానా? ఇదిగోండి మేడం బిల్. బ్యాలెన్స్. థ్యాంక్ యూ మేడం. సారీ. వెల్కమ్. వెల్కమ్. నేను ఇంకా థ్యాంక్స్ చెప్పలేదు. అది ఇంటి నెంబర్ ఎంతో తెలియదు, ఇంట్లో మెంబర్స్ ఎంత మందో తెలియదు. ఈ ఇంట్లోనే ఉంటున్నావా? తీసేసిందే. ఓకేయా, పిజ్జా ఎమ్మ టేస్ట్ గా ఉంది. ఒక పీస్ తింటావా? నాకు పిజ్జా నచ్చదు. గుడ్ నైట్. చికెన్ టాపింగ్ సూపర్. చేసుకుంటున్నావే. వర్షం వస్తుంది కదా, ఫోన్లే బాగా తీసుకెళ్దామని వస్తే పెద్ద ఫోన్ కొడుతుంది. రాగానే నుంచి నేను వెనకాల కూర్చుంటాను. నువ్వు పిలిస్తే నేను ఇస్తాను. నేనింటికి పిలవాలి, వచ్చి కూర్చోవచ్చుగా. ఏమయ్యా, వయసులో ఉన్న అమ్మాయి కనపడగానే మీరంటే వాళ్ళు తెల్లగా ఉండరా? మర్యాదగా వెళ్తావా లేక పోలీసులకు ఫోన్ చేయరా? అయ్యో, కదా అర్థం తిరిగేలా ఉంది. అయ్యో, ఈ అమ్మాయి వాడి బండి ఎక్కిందేమిటి? ఈ కలికాలం ఎవరు నమ్మాలో అర్థం కావట్లేదు. కర్మ లోకం పాడైపోయిందండి. అవునండి, దారుణాలు జరిగిపోతుంది. ఆ పెద్ద నన్ను తింటుంటే నీకు సంతోషంగా ఉంటుంది. అంతా నా కర్మ. అడ్డమైన వాళ్ళ దగ్గర తిట్టుంటే నాకు వస్తుంది. ఇవన్నీ నా దగ్గర పెట్టుకోకు. ఇలాంటి వాడికి లొంగిపోయావని కాదు నేను. సారీ, స్పీడ్ బ్రేకర్. అది మాకు తెలుసు. కాస్త జరి కూర్చో. ఇంకా జరి కూర్చోవాలంటే కిందే కూర్చోవాలి. ఆ పాట కొంచెం ఆపుతావా? ఏ నచ్చలేదా? అది నీకు అనవసరం. సారీ, మళ్ళీ స్పీడ్ బ్రేకర్. నువ్వు కావాలనే చేస్తున్నావు. కాసేపు వెయిట్ చేస్తుంటే బస్ లోనే పోయేదాన్ని. అసలు నేను ఎక్కించుకోకుండా ఉండాల్సిందే. జరగకుండావన్నీ జరుగుతున్నాయి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. స్వామి, టెన్షన్లో ఏదేదో అవుతున్నానే, తప్పుగా అనుకోకు. పూర్తిగా తెలిసిపోయాను. నీకు బుద్ధుందా? డ్రెస్ మార్చుకున్నాను. తలుపు తట్ట రావాలన్న సెన్స్ లేదు. సారీ. డీసెన్సీ లేదు. మే ఐ కమ్ ఇన్? ఎస్, యూ కెన్ కమ్ ఇన్. ఆంజనేయ, ఏం చేస్తున్నావు నువ్వు? డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాను. అది తెలుస్తోంది. నేనున్నాను కదా, ఇక్కడే చేసుకోవాలా? ఊరికే అరవకండి. ఈ ఇంట్లో నాకు ఇచ్చిన రూమ్ ఇదే. ఉదయాన్నే అత్తయ్య చెప్పారు, నువ్వు ఏం చేసుకోవాలన్నా నీ రూమ్ లోనే చేసుకో, మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అని. సో నేను ఎక్కడికి వెళ్తాను? ఎక్కడికైనా పో, కానీ ఇక్కడ మార్చుకోకూడదు. ఓకే. అయ్యో, అలాగే బయటకు వెళ్ళి నా పరువు తీకు. ఇక్కడే మార్చుకుని తగలడు. నేనే బయటకు వెళ్తాను. అలా జరిగి
మొక్కకి నీళ్ళు పోస్తున్నా. ఏంటది ఇలాగా? మరి దారి ఇక్కడ ఉంది, ఎలా పోయగలను? నేను నాతో గొడవ పెట్టుకోకండి. నేనా నీతో గొడవ పెట్టుకున్నాను? అవును, అన్నిటిని తప్పించితే ఏం చేయగలను? ఏం చేయక్కర్లేదు, ముందు నా క్లోజప్ లో గొడవ పడ్డా మాని లేక నుంచి. ఏ భయంగా ఉందా? భయం లేదు కానీ గుడ్డు లేదు, ముందు జరుగు, నేను వెళ్ళాలి. ఎక్కడ గొడవ రా బాబు. వదినా, చెప్పు. ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేశాం, 5వ తారీఖు సబ్మిట్ చేయాలి. ఒక వారంలో రిజల్ట్ వస్తుంది. బెంగళూరులో MNCకి అప్లై చేశాను, తప్పకుండా జాబ్ వస్తుంది. కార్తీక్, నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావలేదు. నేనేం చేయాలో అది చెప్పు. నీకు అర్థం కాదని నాకు తెలుసు. ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేస్తున్నావు, దానికి 5,000 రూపాయలు కావాలి. నువ్వే అరేంజ్ చేసేవాళ్ళు. నా దగ్గర డబ్బు కూడా ఉంది, మీ కొరియర్ కంపెనీలో అడగొచ్చు కదా. అది నాకు తెలియదా అంటే? వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి నీ దగ్గరకు వచ్చి అడుగుతున్నాను. 2 రోజుల్లో కట్టి తీరాలి, నిన్నే నమ్ముకున్నాను వదినా. మీ అర్జెన్సీకి నా దగ్గర డబ్బు లేదు. నేను చీటీ కడుతున్నాను, అది పాడుకోవాలంటే ఇంకా 2 నెలలు పడుతుంది. అక్కయ్య, కావాలంటే నేను ఇస్తాను. హలో, నీ డబ్బుతో ప్రాజెక్ట్ వర్క్ ప్రారంభించి పాస్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు. కార్తీక్, అవసరానికి తప్పేమి లేదు, తీసుకో. సరే వదినా, నువ్వు చెప్తున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. తీసుకున్న డబ్బు 3 మాసాలు తిరిగి చేస్తాను, కానీ ఒక కండిషన్. బ్యాంక్ వడ్డీ 2%, అంతకు మించి నేను ఇవ్వలేను. దానికి ఒప్పుకుంటే నీ ఇవ్వను, లేదంటే వేరే చోట చూసుకుంటాను. ఏమంటావమ్మా? 2% వడ్డీ ఓకేనా? ఓకే ఓకే, నువ్వు చెప్తున్నావు కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటాను. సరే, అయితే డబ్బు తెచ్చివు. శుక్రవారం పూట మెల్లవన్న కలిసి తీయకన్నా. పర్వాలేదు అక్కయ్య, ప్రాజెక్ట్ వరకే ముఖ్యం. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇందా ఇది తీసుకో, ముందు వెళ్ళి అమ్మాయిని తీసుకురా. పోతే ఇంకో విషయం మామ, మంజు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. రేపో మాపో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోబోతున్నాం. నువ్వు వెళ్ళి ఉమ్మని తీసుకొచ్చాయి, నేను మంజుని తీసుకొస్తాను. అందరం కలిసి హనీమూన్కి వెళ్దాం. ఓకే? థ్యాంక్స్ రా మామ. ఓకే, బయలుదేరు. సరే, నేను ఊరికి బయలుదేరుతున్నాను. నువ్వు ఈ బండిని జాగ్రత్తగా హాస్టల్లో పెట్టు, నేను ఇట్టించే వెళ్తున్నా. ఏరా, ఇది నీకు అన్యాయం అనిపించట్లేదు? ఇది ఒక బండి, దీన్ని జాగ్రత్తగా చూసుకోవడం. 10 రోజులు కాదు కదా, 10 ఏళ్ళైనా సరే ఈ బండి ఇక్కడే ఉంటుందిరా. దీన్ని స్టార్ట్ చేసేలాగా నా ప్రాణాలు పోతాయి. అలా జరగకుండా చూసుకోరా. అలాగే బాబు. థ్యాంక్ యూ. యాక్చువల్లీ నా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు పక్క వీధిలో ఉంది. నేను పెద్ద బిజినెస్ మీటింగ్ వచ్చాను, మీ ఇల్లు పక్కనే ఉందని చెప్పారు. అందుకే సో జస్ట్ లైక్ దట్ ఊరికే చూసి వెళ్తానని వచ్చాను. విలేజ్ సో హాట్, యునో. తాగడానికి ఏమైనా ఇస్తావా? తీసుకొస్తాను, ఉండండి. మజ్జిగ తాగుతారా? ష్యూర్, దానికేం తాగుతాను. ఏంటి నా కాలంలో తక్కువ రేటుగా కొట్టేశారు అనుకుంటా. ఇట్స్ నైస్ నైస్. థ్యాంక్ యూ. వావ్, బటర్ మిల్క్ అదిరిపోయింది. దీన్ని విలేజ్ లో ఎలా తయారు చేస్తారు? అన్ని చోట్ల పెరుగు నుంచి మజ్జిగ చేస్తారు. ఓ, ఐ సీ. ఉమా, ఎవరది? గుడ్ ఆఫ్టర్నూన్ అంకుల్. ఏంటి విషయం? పక్క వీధిలోనే నా ఫ్రెండ్ ఇల్లు ఉంది. ఒక బిజినెస్ మీటింగ్ కోసం వచ్చాను. వీళ్ళు కూడా ఇక్కడే ఉందని చెప్పాడు. సో ఊరికే జస్ట్ లైక్ దట్ చూసి వెళ్దామని. చూసావుగా, ఇక బయలుదేరు. బయలుదేరుతాను అంకుల్, బయలుదేరుతాను. కానీ బస్సు 7 o'clock అట.
మోర్ ఓవర్ నేను బార్న్ అండ్ బాట్ అప్ ఇన్ సిటీ. ఈ విలేజ్ ఎక్స్పీరియన్స్ నాకు లేదు. ఎలాగో వచ్చాను కదా, విలేజ్ క్లైమేట్ పీపుల్స్ అన్ని స్టడీ చేసి సాయంత్రం ఒక 6 గంటలకి 6 గంటలకి టౌన్ బస్సు ఉంది, దాంట్లో వెళ్తే 7 గంటలకి వైజాగ్ బస్సు పట్టుకోవచ్చు. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. బై ద వే, ఇక్కడ బాత్రూమ్స్ అవి ఉంటాయా? ఉన్నాయా అని అడిగాను. ఇట్స్ ఎమర్జెన్సీ. థ్యాంక్ యూ. హరే రామ 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 హరే హరే హరే. బామ్మా ఎలా ఉన్నారు? నాకేమిటి బాబు, బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీ మొహంలో సంతోషమే లేదు. నా మనవరాలు నిన్ను పస్తులు పెడుతుందా? నీ పెళ్ళాం కాస్త మొండి ఘటమే, కానీ దాని మనసు చాలా మంచిది. దాన్ని నీతో పాటు తీసుకువెళ్లి హాయిగా కాపురం చేసుకో. నా ముని మనవణ్ణి చూసాకే నీ కన్ను మోస్తాను. బామ్మా, నీ మనవరాలు నాతో వస్తుందా? నీకేమిటినైనా రాజకుమారులా ఉన్నావు. నీతో కాపురం చేయడానికి దానికి చేదా ఏమిటి? ఆడపిల్ల కదా, కాస్త బిట్టుగానే ఉంటది. పడిందనుకో కరిగిపోతుంది. పట్నంలో మీ ఇల్లు ఎక్కడ బాబు? శివాలయం పక్కనే బామ్మా. అయితే రోజు గుడికెళ్ళి దర్శనం చేసుకుంటాం అన్నమాట. నాన్నమ్మా, అన్ని తెలిసినట్టు మాట్లాడుకో. అది కాదే. చాలు చాలు చపాటి. భోజనం రెడీ చేయమంటారా? ఓకే, షూర్. నాకు ఈ హోటల్ భోజనం అంటే పడదు. కొంచెం హోమ్లీ ఫుడ్ అయితే బెటర్. ఇదిగో, నువ్వంటే దానికి ఎంత ప్రేమో చూసావు కదా, ఇక మీదట నువ్వే దాన్ని చూసుకోవాలి, తెలుసా? తప్పకుండా బామ్మా, నువ్వేం దిగులు పడకు. దాన్ని మహారాణిలా చూసుకుంటాను. చల్లగా ఉండండి. వస్తాను. రసం మాత్రం చాలు. ఇంకొంచెం. సూపర్. నువ్వు వంట ఇంత బాగా చేస్తావా? మా వదిలికి వంట చేయడమే చేత కాదు, వేస్ట్. వేరే దారిలాగా తింటున్నావు. ప్రామిస్, నా లైఫ్ లో ఈ రోజు ఇంత రుచిగా ఉన్న భోజనం చేస్తున్నాను. ప్రామిస్ అంట, ఇది ఒకటి తక్కువ. ఉమా, ఇంకా బయలుదేరలేదా? టైం అయింది. ఓ మై గాడ్, టైం అయిపోయిందా? ఏంటమ్మా నువ్వు? నేను వద్దు వద్దంటున్నా భోజనం వడ్డించాను. ఇప్పుడు నాకు బస్సు అందుతుందో లేదో. వాట్ ఐమ్ గోయింగ్ టు డు? ఓ మై గాడ్. ఊరికి హైరాణ పడతాడు. పొలంలో పనిచేసేవాడు రమ్మంటాను, వాడు సైకిల్ ఎక్కించుకుని రైల్వే గేట్ దగ్గర వదిలేస్తాడు. అక్కడి నుంచి అడ్డదాన్ని వెళ్ళావంటే బస్సు పట్టుకోవచ్చు. నో, నేను దీనికి ఒప్పుకోను. నేను +2 చదువుతున్నప్పుడే సెల్ఫ్ మేడ్. నేనే కష్టపడి పనిచేసి చదువుకున్నాను. మా అమ్మ నాన్న కూడా ఇబ్బంది పెట్టలేదు. అలాంటిది నేనెలా పనిచేసామని సైకిల్ తొక్కమని హిట్స్ బ్యాడ్. నేను దీనికి ఒప్పుకోను. ఐ కెన్ డూ ఇట్. నో. ఏం చేద్దామని? మరి అయితే నేను ఎలా చేస్తే ఎలా ఉంటుంది? ఈ రోజు రాత్రికి ఇక్కడో మూలన పడుకుంటాను. రేపు పొద్దున లేచి ఫస్ట్ బస్ పట్టుకొని అలాగే వెళ్ళిపోతాను. ఇందులో మీకు ఎలాంటి అభ్యంతరం లేదుగా? ఉదయం 5 గంటలకి నేనే బండి ఏర్పాటు చేస్తాను. థ్యాంక్ యూ అంకల్, సో నైస్ ఆఫ్ యూ. రసం ఏమో టేస్ట్ గా ఉంది. కొంచెం పోస్తావా? దయచేసి అరవకుమా, ఒట్టుమా. నేను నిన్ను చూడడానికి వచ్చాను. నాకు ఈ ఊళ్ళో అసలు ఎవ్వరూ తెలియదు.
నేను నాతో తీసుకెళ్దామని వచ్చాను. చేతులు తీయండి. ప్లీజ్ నువ్వు మీ నాన్నతో చెప్పనని చెప్పు. సరే నా కాళ్ళు వదలండి. ఉమా, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో తెలుసా? రిజల్ట్ రాగానే స్వీట్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పి నేను నిన్ను ప్రేమిస్తున్న విషయం చెప్దాం అనుకుంటే ఈలోగా కోపగించుకొని వచ్చేసావు. కావాలంటే నా ఫ్రెండ్ అడుగు. నన్ను నమ్ముమా. ఏదో మనసుకి నచ్చిన అమ్మాయికి చెప్తానన్నారు. తను నువ్వే ఉమా. ఎప్పటి నుంచి మీకు నేను నచ్చాను? ఎప్పటి నుంచి అంటే ఎలా చెప్పు. నిషా వద్దన్నప్పటి నుంచా? చచ్చా అబ్బాయి అదేం కాదు. నువ్వంటే ఎప్పటి నుంచి ఇష్టం చెప్పలేను, కానీ నిజంగా ఐ లవ్ యూ ఉమా. ప్రామిస్ ఐ లవ్ యూ ఉమా. ఎన్ని రోజులు నేర్పించారు. నేనేం తప్పు చేశాను? ఎందుకు ఇలా నడుచుకున్నారు? నో ఉమా, అదంతా పాస్ట్. పాస్ట్ ఇస్ పాస్ట్. అవన్నీ మర్చిపోదాం, ఓకేనా? ఏడవకూడదు, సరేనా? నవ్వు. ఏ నవ్వు. ఉమా, నేను ఒకే ఒక్క ముద్దు పెట్టుకోనా? వద్దు, నీకొద్దంటే నాకు వద్దు. ఐ డోంట్ ఫోర్స్ యూ. నీకు ఇష్టం లేకపోతే నేను దూరంగా వెళ్ళి పడుకుంటాను. సరే వెళ్ళి పడుకోండి. అలా అంటే ఎలా అమ్మా? అట్లీస్ట్ చెయ్యి. పోస్ట్ చేయనని చెప్పినట్టున్నారు. ఏదో తెలియక. ఈ టైంలో అమ్మా క్షమించడమ్మా, ఆవు ఏనబోతోంది. పని వాళ్ళందరూ పక్కూరికి సినిమా చూడడానికి వెళ్ళారు. పశువుల కొట్టంలో కరెంట్ లేదమ్మా, పెట్రోల్ బాక్స్ లైట్ కావాలి, అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. సరే నువ్వు వాళ్ళు నేను తీసుకో. అలాగేనమ్మా. ఇదొకటి సమయ సందర్భం లేకుండా ఏంతో ఉంది. పాపం దానికేం తెలుసు. అవును, నా టెన్షన్ దానికేం తెలుసు. అమ్మా లైట్ నేను తీసుకెళ్తానమ్మా. ఈడోడండి అర్థం చేసుకున్నట్టు. జిడ్డుడుతుంది, తుడుచుకోండి. ప్లీజ్ ఉమా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.